అరవ రాజకీయాల్లో ఏఐ వార్ హాట్ టాపిక్గా మారింది. సరికొత్త ఆయుధంతో ప్రచార యుద్ధం చేస్తున్నాయి అధికార డిఎంకే, కొత్త పార్టీ టీవీకే. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరున్న పెరియార్ రామస్వామి జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఓ ఏఐ వీడియోను రిలీజ్ చేశాడు. ఇది డిఎంకేకు ప్రచారంగానే కాకుండా ప్రత్యర్థి విజయ్ పార్టీకి కౌంటర్గాను ఉందన్న చర్చ నడుస్తోంది అక్కడ. తమిళనాడు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ట్రెండ్కు తగ్గట్లే రాజకీయ పార్టీలు టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నాయి. పార్టీల ఐటీ వింగ్స్ క్రియేటివిటీతో ఇప్పుడక్కడ పొలిటికల్ డిజిటల్ వార్ నడుస్తోంది. మైకుల్లో మాటలు, సోషల్ మీడియాలో పోస్టులకు అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి ద్రవిడ పార్టీలు. అన్నాదురై థీమ్తో నిన్న టీవీకే ఏఐ వీడియో రిలీజ్ చేయగా, పెరియార్ థీమ్ ఏఐ వీడియోతో డిఎంకే ధీటుగా బదులిచ్చింది. విజయ్ తమిళిగ వెట్రి కళగం మంగళవారం ఓ ఏఐ జనరేటెడ్ వీడియోను విడుదల చేసింది. డిఎంకే వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై విజయ్ పై ప్రశంసలు కురిపించినట్టు ఇందులో ఉంది. స్టాలిన్ సర్కార్ పెరియార్, అన్నాదురై ఆశయాలకు వ్యతిరేకంగా సాగుతోందనేలా చూపించింది. పెరియార్, అన్నాదురై సిద్ధాంతాలను విజయ్ మాత్రమే ముందుకు తీసుకెళ్తారనేలా ఏఐ వీడియో పోస్టు చేసింది టీవీకే సోషల్ మీడియా వింగ్. టీవీకే ఏఐ వీడియోపై సీఎం స్టాలిన్ మండిపడ్డారు. డీప్ ఫేక్ వీడియోలతో టీవీకే అధినేత విజయ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయడం తప్ప డీఎంకేకు వేరే ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పెరియార్ జయంతి సందర్భంగా డీఎంకే కూడా ఓ ఏఐ వీడియోను విడుదల చేసింది. పెరియార్ అన్నా తమకు మార్గదర్శకులని, వారి సిద్ధాంతాలకు తామే వారసులం అన్నట్టుగా సందేశం ఇచ్చింది. అంతేకాదు, అన్నాదురై తమకు ఆదర్శమంటున్న టీవీకేకు గట్టి కౌంటర్ ఇచ్చేసింది. మరి దీనికి టీవీకే ఎలా స్పందిస్తుందో చూడాలి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. విజయ్ ఎంట్రీతో ఈసారి ద్రవిడ రాజకీయం త్రిముఖ పోరుగా మారింది.